పులుసు అండి. ఈరోజు తలకాయ తోకలన్నీ ఉన్నాయి, పెడదాం. ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టేసా. చింతపండు పేస్ట్ అండి, పిసుకక్కలేదు, వడకట్టక్కలేదు. గరం మసాలా, మెంతి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవపిండి, ఉప్పు 2 స్పూన్లు పడుతుంది ఈజీగా. 4 స్పూన్లు కారం, పసుపు. మంది రకరకాలు ఉంటుందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్. మీకు విషయం చెప్పిన, ఆంధ్రాలో ఓన్లీ కొంతమంది అయితే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి అది పులుసు అంటారు. ఇవన్నీ వేసి చింతపండు వేయకుండా వేసేదని ఇగురు అంటారు. మా ఇంట్లో మటుకు రివర్స్, అన్నీ వేస్తాం. వెల్లిపాయ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా చింతపండు అన్నీ వేస్తాం, అది పులుసు అంటాము. ఇదేమో తిట్టుకుంటుంది, అమ్మ ఇది పులుసా ఇగురు అర్థం కాకుండా పెట్టావమ్మా అని. చేపలు వేయాలి, కదపాలి, ఒక్క క్షణం మగ్గ పెడతాయి, ఎక్కువసేపు కాదు. అయిపోయింది, జస్ట్ అంతే. అన్నీ వేసి చింతపండు వేయకుండా నీళ్ళు పోసి పడితే ఇగురు, చింతపండు అయితే పులుసు. అది కావాలంటే ఇప్పుడు అరకాయ మామిడికాయ వేసుకోవచ్చు. ఇప్పుడే పెరట్లో కోసిన కొత్తిమీర, పుదీనా రెడీ అవుతుందండి. కొంతమందికి ఈ లూజ్ సరిపోద్దండి, నాకు కొంచెం టైట్ కావాలి. రెడీ అండి, చేప పులుసు రెడీ. ఇంట్లో పండుమిర్చి ఉంది, వేద్దాం. బాగుంది టేస్ట్ చూస్తున్నా. వావ్, అది ఉందండి. మా ఇంటి స్టైలు, మా స్టైలు చేపల పులుసు రెడీ.